హాయ్ గైస్, మనం ఇప్పుడు ఒక మిస్టరీ డెత్ గురించి మాట్లాడుతున్నాం. మామూలుగా అయితే తెలంగాణలో విలేజెస్లో ఒక చిన్న చిన్న పల్లెటూరుల్లో వాళ్ళు మామూలుగా వరి నాటడానికి అటు ఇటు వెళ్ళినప్పుడు అంటే కాలక్షేపానికి పాటలు పాడుకుంటూ ఉంటారు. సో ఆ పాటలు పాడుకుంటూ తన వాయిస్ బాగుంది అని చెప్పంగానే సో దాని తర్వాత నెక్స్ట్ జానపద గీతాలని, దాని తర్వాత అక్కడి నుంచి ఫోక్ సింగర్గా చాలా బాగా పాటలు పాడుతూ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే ఇలాంటి అమ్మాయి ఉండాలి, ఇలాంటి పాటలు పాడాలి, అలాంటి వాయిస్ అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీ అనిపించేంతగా అంత తొందరగా పాపులారిటీ వచ్చింది. సో దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆ పేరడీ సాంగ్స్ పాడుతూ చాలా ఫేమస్ అయితే అయింది. చాలా ఫేమస్ అయ్యేగా కాదు, చాలా తొందరగా అయితే ఫేమస్ అయింది. సో ఇప్పుడు ఆమె పేరు తెలుసుకుందాం. ఆమె పేరు శృతి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, శృతి మించిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా? సో ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ముందుగా అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆన్లైన్లో ప్రేమించడం, తొందరగా వితిన్ 6 monthsలో ప్రేమించి తన కెరియర్ మీ కెరియర్స్ని పాడు చేసుకోవడం ఇలాంటివి అయితే చేయొద్దు. తెలియని వ్యక్తితో ఎలా ఉండాలో, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి మన శృతి ఆదర్శం. ఆమె పేరు శృతి అనకంటే ఫోక్ సింగర్ శృతి అనడం చాలా బెటర్. ఎందుకంటే సూపర్ ఎక్స్ట్రాడినరీ వాయిస్తో నేను చాలా పాటలు కూడా విన్నాను. అసలు మామూలుగా ప్రతి ఒక్కరికి పక్కన మ్యూజిక్ డ్రమ్స్ కావాలి మన సాంగ్స్కి. అంటే డ్రమ్స్ కావాలి, ఫ్లూటు, పియానోస్, దానికి సంబంధించిన పరికరాలు అయితే కావాలి. బట్ ఈ ఫోక్ సింగర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోక్ సింగర్స్కి ఏ అక్కర్లేదన్నమాట. జస్ట్ నార్మల్గా వాయిస్తో పాడుతుంటేనే మనకి హాయిగా ఉంటుంది. సో ఇలాంటి ఇంకా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫోక్ సింగర్ శృతి చాలా గట్స్ ఉన్న అమ్మాయి. అంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే, ఆడవాళ్ళు చాలా అంటే సున్నితంగా ఉంటారు, అలా ఇలా అనుకుంటారు. కానీ ఫోక్ సింగర్ శృతి చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్. ప్రతి ఒక్క ఆడపిల్లకి మన ఫోక్ సింగర్ శృతి ఆదర్శం అని అనుకునే టైంలోనే అస్సలు ఎవరు ఊహించని విధంగా డెత్ అయితే జరగడం, చనిపోవడం చాలా ప్రతి ఒక్కరిని మన బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలియజేసింది అనమాట. సో మనం కూడా శృతికి కండోలెన్స్ అయితే చెప్పుకుందాం ముందుగా. దాని తర్వాత మనం మ్యాటర్లోకి వెళ్తాం. ఫస్ట్ నిజామాబాద్ జిల్లాలో అయితే ఒక చిన్న మారుమూల పల్లెటూరులో అయితే అక్కడి నుంచి తనైతే వచ్చింది. సో ఇక్కడ చెప్పాలంటే తను చాలా అక్కడే పాటలు పాడుకుంటూ, సో అక్కడి నుంచి వచ్చింది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయిందో, అంటే వీళ్ళందరూ చెప్పింది మాట్లాడింది దాని గురించి మాట్లాడుకుందాం, మన ఇన్వెస్టిగేషన్ మనం మాట్లాడదాం. సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, 6 months క్రితమే, అంటే 6 monthsే వీళ్ళ లవ్కి పునాది అని అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా పునాది. మనం చాలా చూసాం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినవి అంటే అందరూ ఏంటంటే ట్రాప్ చేయడం, యూజ్ చేసుకోవడం, పడేయడం. అంటే ఇంచుమించు చెప్పాలంటే ప్లాస్టిక్ కవర్ లాంటిది అన్నమాట. ప్లాస్టిక్ కవర్ లాగా మీడియేటర్గా ఒక ఇన్స్టాగ్రామ్ అనేది జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్తో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అంటే వాళ్ళు టీనేజ్ ఏజ్ అనమాట. టీనేజ్లో చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ శృతి కూడా ఇక్కడే తప్పు చేసింది, తప్పు జరిగింది తెలియకుండానే. ఆ ఏజ్లో పాపులారిటీ వచ్చి ఆ ఏజ్లోనే దయాకర్ అనే అబ్బాయితో ప్రేమలో పడడం, సో ఇదంతా జరిగింది. ఇక్కడ మన శృతి గురించి చెప్పుకోవాల్సిన ఇంకొక అంటే ప్రతి ఒక్కరిలో నెగిటివ్స్ ఎలా ఉంటాయో, పాజిటివ్స్ ఎక్కువ ఎలా ఉంటాయో నెగిటివ్స్ అలానే ఉంటాయి అనమాట. 1 or 2 నెగిటివ్స్ మాత్రమే ఉండడం వలన ఇక్కడ శృతి పాపం మనకి దక్కకుండా అయితే పోయింది. సో ఈ కాలంలో బాగా మంగ్లీ, సో అలాగే మధుప్రియ లాగా ఫేమస్ అవ్వాల్సిన అమ్మాయి మన అసలు భూమి మీద లేకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.
అలాగే ఇప్పుడు ఇక్కడ దయాకర్ అనే అబ్బాయి తో ప్రేమలో పడింది, ఇవన్నీ అసలు బయటికి రానివ్వలేదు. ఎందుకంటే అసలు టీనేజ్ జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్, అప్పుడే మెచ్యూరిటీ స్టార్ట్ అవుద్ది. అంటే ఈ కాలంలో ఏంటంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఫస్ట్ కెరియర్, నేను ఈ స్టేజ్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి అని అనుకోని దాని తర్వాత ఇలాంటివి పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మిస్టేక్ జరిగింది. సరే, లవ్ చేసుకున్న తర్వాత సైలెంట్గా మామూలుగా లవ్ చేసుకునేటప్పుడు 1 or 2 years 3 years 6 years కూడా లవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 6 months అంటే ఎవరికి నమ్మబుద్ధి కావట్లేదు. నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. మీకు ఏమైనా నమ్మబుద్ధి అయిందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. 6 months లవ్ అయితే 4 months ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని ప్రతి ఒక్కరికి డౌట్. అలాగే నాకు కూడా డౌట్ వచ్చింది అన్నమాట. సో ఇక్కడ తప్పు అనేది వాళ్ళ సైడు వీళ్ళ సైడు కాదు, ఆ ఏజ్ అనేది ప్రాబ్లం అయింది. సో అందువల్లనే ఇక్కడ ఇంట్లో వాళ్ళకి అంటే తను ఎలాంటిది గట్స్ ఎక్కువ కాబట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మాట్లాడడం ఇదంతా జరిగింది. కానీ అమ్మాయి వాళ్ళ నాన్న కొద్ది రోజులు ఆగమంటే ఆగలేకపోయింది. అది ఎందుకు ఆగలేకపోయింది అంటే ఆ టైంకే శృతికి తెలుసు నేను ప్రెగ్నెంట్, ఇంకొద్దిగా లేట్ అయితే ఇక్కడ అందరికీ తెలిసిపోద్ది, పరుగు పోద్ది. ఇంకా ఇక్కడ మిస్టరీ ఏంటంటే కొన్ని పాత ఇంటర్వ్యూస్ చూసినా కానీ అప్పుడే ఏదన్నా ఒక ప్రేమ అనే టాపిక్ వస్తే మన శృతి ఫేస్లో కొంచెం ఏదో ఎక్స్ప్రెషన్స్ మారేటట్టుగా అయితే ఉంది. అంటే నేను అనుకోవడం ఇది ఇన్స్టాగ్రామ్ ప్రేమ కాదు, ఇన్స్టాగ్రామ్ కంటే వేరేది అని అయితే నేను అనుకుంటున్నా. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నేను శృతిని తప్పు పట్టడం కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రేమ అనేది మోర్ దాన్ ఇయర్ అయితేనే వాళ్ళు కలవడం ఈ టైప్లో. అంటే ఎవరికైనా ఉంటుంది, తిరగాలి, ఎంజాయ్ చేయాలని ఉంటుంది అనమాట. ఆ ఎంజాయ్ చేసే క్రమంలో చేసిన తప్పే మన ఫోక్ సింగర్ శృతిని మన భూమి మీద లేకుండా చేసింది అని అయితే నా ఒపీనియన్. ఇక్కడ సరే అంతా అయిపోయిన తర్వాత మన శృతి అది ఎక్కడ తెలిసిపోద్దో అని వాళ్ళ నాన్న వద్దన్నా వినకుండా హైదరాబాద్ వెళ్ళిపోవడం, అక్కడ పెళ్లి చేసుకోవడం. సో ఇదంతా జరిగిందనమాట. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. ఇది హత్య లేకపోతే ఆత్మహత్యనా అంటే 100% అక్కడ ఉన్న ఆధారాలను బట్టి ఇది ఆత్మహత్య కాదు, హత్య అనేది తెలుస్తుంది. అది ఎలా జరిగింది ఏంది అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్. దీన్ని పోలీసులు కొంచెం యాక్టివ్గా చూసి దీన్ని మొత్తం ఎంక్వైరీ చేసి తప్పెక్కడ జరిగింది అనేది ఖచ్చితంగా మనకి తెలియపరిస్తేనే ఇది ఫ్యూచర్లో ఇలాంటివి అంటే జరగకుండా ఆపలేము. కానీ కొంతమందికి అవేర్నెస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఒక చిన్న తప్పు వల్ల తన ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇక్కడ ఆ తప్పే వాళ్ళ పేరెంట్స్ని వదిలేయడానికి కారణమైంది. సో ఫైనల్గా అంటే ఇది ఎలా ఉందంటే అక్కడ ఇన్స్టాగ్రామ్ ప్రేమను నమ్మి ఆ అబ్బాయి దయాకర్ అనే అబ్బాయిని నమ్మి అంత దూరం వెళితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. ఇక్కడ కట్నం అంటే ఈ మధ్యలో ఆ అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను కదా. సో అప్పుడేమైంది, కట్నం లేదనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కట్నం వీళ్ళ నుంచి ఆశించారు అని అయితే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనమాట. అంటే మామూలుగా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కట్నం తీసుకురా అని చెప్పి అడగడం, ఫోర్స్ చేయడం ఈ టైప్లో. సో ఇక్కడ వాళ్ళ సైడ్ అత్తమామల సైడ్ నుంచే కొంచెం ఫోర్స్ అయింది. దీనికి దయాకర్ దీన్ని అడ్డుకొని ఈ విధంగా చెప్పాలి. ఈ విధంగా తను మన నమ్ముకొని వచ్చింది కదా, సో ఆ కట్నాల కానుకలతో ఎందుకు, ఆ అమ్మాయి ఆల్రెడీ సంపాదిస్తుంది కదా అని చెప్పాలి. సో ఇలాంటివి చెప్పకుండా చేయడం అనేది మనం ఏం చేయలేము అన్నమాట. ఇంకా డెత్ గురించి మాట్లాడితే అక్కడ ఆధారాలు అయితే ఏం లేవు. ఆత్మహత్య మామూలుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫ్యాన్కి చున్నీ వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి అయితే వచ్చింది బయటికి. కానీ అక్కడ ఫ్యాన్కి ఆ డ్రెస్ అలానే ఉంది,
ఏమీ కాలేదు కానీ చనిపోయింది. సో తనకి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఏదో అంటే మామూలుగా ఏదన్నా కొట్టెనో ఉంటాయి కదా, ఆ టైప్లో మరకలు అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి అని చెప్పి అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇదైతే ఆత్మహత్య. అలాగే సడన్గా వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ వచ్చే ఇన్ఫర్మేషన్స్. అలాగే వాళ్ళు పరారీలో ఉండడం. సో ఇవన్నీ వచ్చి మన ఫోక్ సింగర్ శృతి చంపేసిన దానికి ఆధారాలు. అంతేగాని ఇవేవి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. సో ఇక్కడ మనం దయాకర్ ఫ్యామిలీని బ్లేమ్ చేయట్లేదు. బ్లేమ్ ఎప్పుడు చేస్తాం? ఆధారాలతో బయటకు పడితే అప్పుడు దయాకర్ ఫ్యామిలీని బ్లేమ్ చేస్తారు ఎవరైనా సరే. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఆన్లైన్ ప్రేమలు అలాంటివి దయచేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నమ్మొద్దు. అంటే ఇంకొక ప్రాణాన్ని బలి తీసుకోవడం నాకైతే అది అంటే ఇలాంటివి ఆపండి దయచేసి. అంటే మీరు వచ్చింది ఎందుకు? సో ఇంకొకరికి ఆదర్శంగా రావాలి. అంతేగాని ఇలాంటి ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో చూశాను, కొన్ని బ్యాడ్ కామెంట్స్ అవి ఇవి అని అన్నారు అనమాట. కానీ ఇవి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ మీరు వీటిని పట్టించుకోకుండా మీరు చేశారంటే మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. సో అంతేగాని అదే ఇన్స్టాగ్రామ్ వేదికగా నువ్వు ప్రేమలో పడి 6 months కాకముందే తర్వాత ప్రేమించుకొని 20 days కాకముందే నీ కాళ్ళకి పెట్టుకున్న పారాన్ని ఆరకముందే నీ ప్రాణం ఈ భూమి మీద లేకుండా పోవడానికి కారణం ఆ ఇన్స్టాగ్రామ్ ప్రేమ. సో దయచేసి పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళు 90% అయితే సక్సెస్ అవుతాయి, 10% అయితే కావు. అటని చెప్పి నేను ప్రేమకి ఆపోజిట్ కాదు, ప్రేమించండి. కానీ అది అంటే ఆ అబ్బాయి ఎలాంటోడు ఏంటి అంటే ఇది కంప్లీట్గా మొత్తం తెలుసుకోండి. సో తెలుసుకున్న తర్వాత సో ఇప్పుడు నెగిటివ్స్ లేకుండా అబ్బాయి ఉండడు, అమ్మాయి ఉండడు. సో ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం అంటే వీటిని మనం భరించగలం అని అనుకుంటేనే. ఇప్పుడు అబ్బాయి అంటే ఏం కాదు, సహిస్తాడు, భరిస్తాడు, అంటే ఎలాగో ముందుకెళ్తాడు. కానీ అమ్మాయి పరిస్థితి ఇలా అయిపోద్ది అనమాట. అలా అని అబ్బాయిలకి అన్యాయం జరగట్లేదని కాదు, అబ్బాయిలకు కూడా జరుగుతుంది. కానీ అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలకు జరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకొని ఇన్స్టాగ్రామ్ వేదికగా అలాగే ఆన్లైన్ అలాగే చాలా షార్ట్ టర్మ్ ప్రేమలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే నమ్మొద్దు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.